ఏదైతే ఉందో అది 10 లక్షలకు వాళ్ళకి ఇవ్వాలి. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సహజ మరణం ఏదైతే చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కాన్పులకు 30,000 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది. అందుకోసం అని చెప్పేసి దాన్ని 1 లక్షకు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా పిల్లలకు భవన నిర్మాణ కార్మికు సంబంధించినటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలని చెప్పేసి, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, ఎక్కడైనా కార్పొరేటు హాస్పిటల్లో ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే అనారోగ్యం వస్తే వాళ్ళు తప్పనిసరి అక్కడ ఆరోగ్యాన్ని చూయించుకోవడానికి బాగు చేసుకోవడానికి వాళ్ళకు వైద్య సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ESIPFకి సంబంధించింది ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి, ఆ పేరుతోటి ఈ పేరుతోటి అప్డేషన్ అని చెప్పేసి ఏదైతే స్కీములునో అప్డేషన్ అని చెప్పేసి పేరుతోటి వాళ్ళు ఏం చేస్తుంటే ఆధారు కానీ అప్డేషన్ కానీ రేషన్ కార్డు అని చెప్పేసి లేబర్ కార్డు అనే పేరుతోటి కూడా ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి స్కీములు రెన్యువల్ చేసుకునేటటువంటి సందర్భంలో కూడా నానా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి పరిస్థితి